ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండరు తను చనిపోయే ముందు తన మంత్రిని పిలిచి 3 విషయాలు చెప్పాడు. అందులో మొదటిది ఏంటంటే, తనకి ఎవరైతే వైద్యం చేశారో వాళ్ళ అందరినీ తన యొక్క శవయాత్ర వెళ్ళేటప్పుడు తీసుకురమ్మన్నాడు ఒకటి. రెండోదేంటంటే, తను ఇప్పటి వరకు ఎంతైతే ధనము, ఎంతైతే నగలు అన్నీ సంపాదించాడో, ఆ సంపదను మొత్తం కూడా తన శవయాత్రలో తన శవం మీద చల్లమని చెప్పాడు. మూడో విషయం ఏంటంటే, తన యొక్క 2 చేతుల్ని ప్రజలందరికీ కనిపించేటట్లు ఓపెన్‌గా పెట్టమన్నాడు. సో, ఇక్కడ 3 విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, మొదటిది నువ్వు ఎంత సాధించినా, ఎంత గొప్పోడివైనా ఆరోగ్యం అనేది క్షీణించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గూడా ఎంతమంది గొప్ప వైద్యులున్నా కూడా నిన్ను ఎవరు కాపాడలేరు ఒకటి. 2 నీ యొక్క ధనము, నువ్వు సంపాదించినటువంటి ఆస్తి చనిపోయిన తర్వాత నీకు ఎప్పటికీ దక్కదు. అది ఎప్పటికైనా సరే పరుల పాలవుతుంది అనేదానికి రెండోది నిదర్శనం. మళ్ళీ మూడో విషయం ఏంటంటే, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత గొప్పోడైనా సరే వెళ్ళేటప్పుడు నీ చేతులతో నువ్వు ఏమీ తీసుకొని పోలేవని ప్రపంచానికి చాటి చెప్పాడు.